సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అమ్మ ఇప్పుడు ఇదంతా మీరు విశ్వం పైన రీసెర్చ్ చేయడము, మీరు నిజంగా అన్నిట్లో ప్రాణం ఉంది మొక్కల్లో ప్రతి ఒక్క దాంట్లో అని చెప్పి మీరు నమ్మి వాటితో మీరు ముచ్చటించడానికి ఇష్టపడి ఆ ఆహ్లాదాన్ని అనుభూతి చెందారు కాబట్టి మీకు అనిపిస్తున్నాయా ఈ వండర్స్ అన్ని? లేదు ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ కలుగుతుందంటారా? ఒక్కళ్ళకి చేయొచ్చు అలా. నాలాగా ఒక 10% ఈ పబ్లిక్లో కూడా చాలామంది ఉంటారు నాన్న. ఎందుకంటే హృదయం అనే దాంట్లో ఒక కృతజ్ఞతా భావం ఎవరికైతే ఉంటుందో, అందరినీ సమాన దృష్టితో ప్రేమించగలిగే మనస్తత్వం మనలో ఉంటుందో, ప్రతి ఒక్కటి సిక్స్త్ సైన్స్ అంటారు దాన్ని. సిక్స్త్ సైన్స్ అంటే ఏంటంటే జరగబోయేవి తెలుస్తాయి. లేదు నీకు కొంతమంది కర్మానుగ్రహం వల్ల ఏమవుతుందంటే కొంత పూర్వజన్మ జ్ఞానమే నాకు కావాలి అని అనుకుంటారు. వాళ్ళకు పూర్వజన్మ జ్ఞానం తెలుస్తుంది. లేదు నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలియాలని వాళ్ళు ఏకాగ్రత పెట్టి ఆలోచించినట్టయితే వాళ్ళు అది కూడా వాళ్ళు చూడగలరు. సిక్స్త్ సైన్స్ అంటారు దాన్ని. కాబట్టి అందరితో మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు నా దగ్గరికి 45 ఏళ్ళ అనుభవం నాన్న. ఎవరైనా వచ్చి నా ముందు కూర్చొని ప్రాబ్లమ్స్ చెప్తారనుకో, వాడు కొట్టిండు, వాడు తిట్టిండు, వాడిడిచి పెట్టిండు, అట్టిచ్చి పెట్టిండు, వాళ్ళ కష్టాలన్నీ బాగా చెప్తుంటారు కదా. పింగళానాడి ఎక్కువ పనిచేస్తే అంటే చంద్రనాడి వాళ్ళకి జరిగిపోయిన విషయంలోనే వాళ్ళు బ్రతుకుతూ పోతుంటారు, యూతులకి రారనమాట. అప్పుడు నాకు తెలిసిపోతుంది వాళ్ళు కూర్చునే పద్ధతి, కళ్ళకుతో చూసే పద్ధతి, వాళ్ళు చేతులు కట్టుకునే పద్ధతి, వాళ్ళ మొహంలో ఫీలింగ్స్ చెప్పి వాళ్ళు ఎందుకు వచ్చారో నేను చెప్పేస్తారు. కొంతమంది వస్తారు, రేపొద్దున పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, రేపొద్దున ఇల్లు కొనుక్కోవాలి, ఇప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇన్నప్పులు జరిగిపోయినాయి, ఇంట్లో జరిగింది మేడం, రేపు మా భవిష్యత్తు ఎట్లా, నా భర్త పట్టించుకోడు, అత్తలు పట్టించుకోరు, వీళ్ళు ఈరోజు అనుభవిస్తున్నారని చెప్తారు. అది ఇళానాడి, సూర్యనాడి ఎక్కువ పనిచేసిన వాళ్ళకు ఫ్యూచర్ మీదనే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి గతాన్ని కానీ ఫ్యూచర్ని కానీ ఆలోచించకుండా ప్రజెంట్లో ఉండడమే ఎరక కలిగి ఉండడము, ఎరికతో పని చేయడము అంటారు నాన్న. అంటే మెడిటేషన్లో కూర్చొని ఇలా కూర్చొని మెడిటేషన్ చేస్తేనే కాదు, ప్రజెంట్లో మనం ఏ డాక్టర్ పని చేయాలి, ఆయా పని చేయాలి, వంట చేసేటప్పుడు వంటనే చేయాలి. అలా మనం ఏ పని మీద కాన్సన్ట్రేషన్ మనం చేస్తూ పోతే ప్రజెంట్లో ఉండాలనేదే మెడిటేషన్. ఎలా కుదురుతుందమ్మా? ఇప్పుడు చెప్పినంత ఈజీగా అనిపించదా? 100% చేయొచ్చు. చేయాలనే సత్సంకల్పం నీలో కలిగితే చేయొచ్చు. ఇంకొక కేసులు నా దగ్గరకు వస్తాయి. ఇంకొక ఉదాహరణ కూడా మీరు ఏమంటారంటే, వాళ్ళ అత్తగారికి చేసినా, నా మొగుడికి చేసినా, మొగుడి తరపు చుట్టాలకు చేసినా, వాళ్ళకి చేసినా, వీళ్ళకి చేసినా, ఇంకొకళ్ళకి చేసినా, అలసిపోయినా నాకు చేతనవుతాయి. భగవద్గీతలో నీకు అంటాడు చూడు, నేనే చేశాను అని ఏ వ్యక్తి తను స్వతహాగా చెప్తాడో అప్పుడు బాడీ నీకు అలసిపోతుంది. నీవిచ్చిన బాధ్యత నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు నీ బాడీ అలసిపోదు. ఇక్కడ ఒక ఎనర్జీ పాయింట్ ఉంటుంది. దాన్ని ఏం చెప్పారు తెలిసిన? చిత్రగుప్తుడు అని చెప్పారు. చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ అది. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ ఉంది నాన్న, సెల్ ఫోన్లో ఐఫై, నెట్, ఇంటర్నెట్, వాట్సప్, డెస్క్, ఏవేవో పేర్లు చెప్తున్నారు కదా. 1000 సంవత్సరాల క్రితం వాళ్ళకి సంస్కృతమే వచ్చు. దాంట్లో వాళ్ళ టెర్మినాలజీ ఆత్మ, పరమాత్మ, కర్మ, ఇవన్నీ ఆధ్యాత్మిక భావాలతో వెలుగు, జ్ఞానము, ఆత్మ, పరమాత్మ, చిత్రగుప్తుడు. అదే చెప్పాను కదా నేను. సూర్యుడిలో 7 గుర్రాలను చూపించారు. 7 గుర్రాలను చూపించడం దాని అర్థం ఏంటంటే విబ్జిఆర్లోని 7 రంగులు. మనం మూలాధారం, స్వాదిష్టం, మణిపూరకం, అనాహత, విశుద్ధి 7 రంగుల్లో ఉంటాయి. అవి క్లోజ్ అయిపోయినప్పుడు మనిషికి కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి. అవి క్లోజ్ అయిపోతాయి మన ఆలోచన విధానాన్ని బట్టి, కర్మ ఫలితం, మనం చేస్తున్న భావాలను బట్టి అవి క్లోజ్ అయిపోతాయి. అప్పుడే మనకు అన్ని రకాలైన ఎలర్జీలు, రోగాలు మనకు రావడం మొదలు. వాటిని ఎలా ప్యూరిఫై చేసుకోవాలంటే సూర్యకిరణాలు మనకు తగలాలి. విబ్జిఆర్లోని 7 రంగులు. తెలుపు నుండే ఉద్భవిస్తాయి 7 రంగుల హరివిల్లులు, తెలుపుకే ముప్పు తెస్తాయి తర్వాత ఈ వన్నెలు అని నేను చిన్నప్పుడు రాసా కవిత. ఎన్ని సంవత్సరాలు అప్పుడమ్మా? 18 కూడా ఉండవు నాన్న. అప్పటి నుంచే మొదలు పెట్టేశారు. అయితే అప్పటి కాలంలో ఏంటంటే మాది మహబూబ్ నగర్. చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే భగవద్గీత చెప్తారు. నాకు 8వ తరగతిలోనే భగవద్గీత మొత్తం శ్లోకాలన్నీ చదివేసేదాన్ని. 8, 9లోనే భగవద్గీత మొత్తం వచ్చిన. అయితే ఆయన దగ్గరికి వచ్చి సమశ్రీణాలు చేస్తారు. సమశ్రీణాలు అంటే ఏదో విష్ణు ఇట్లా ఇస్తారు. ఇస్తే మేము వేరే వాళ్ళకి వంట చేసి పెట్టొచ్చు, మడి వాళ్ళకి. సమశ్రీణం అంటారు దాన్ని. ఇట్లా వాతలు పెడతారు. మరి ఏంటనుకున్నావు, మంచిగా శంకు చక్రము ఇట్లా వాతలు పెట్టి జాకెట్ ఇట్లా పెట్టుకుంటే వాతలు పెడతారు గురువులు.
కాల్చటం కాల్వడమే. నేను ఇంకా ఏమో మంత్రాలయంలో వేస్తాడుగా చేతి మీద, మంత్రాలయం గుళ్ళో కూడా వాతలు వేడి వేడిది ఇట్లా చేతుల మీద వేస్తారు ఆయన గురువులు, మంత్రాలయంలో కూడా వేస్తారు. ఓకే, నేను ఇంకా బ్యాడ్జీలు ఏమన్నా ఇస్తారేమో అనుకుంటున్నా. అప్పుడు ఇట్లా జాకెట్ ఇట్లా తీసి పెడితే ఈ భుజాల మీద వేసేవాళ్ళు మాకు. అప్పుడు ఆయన ఆయన ఓ వేదము కవిత్వం ఏదేదో చెప్తుంటే గురువు గారి దగ్గరికి పోయి నేను ఒక కవిత చదివా. చాలా అల్లరి పిల్లలు. దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యం. కమల నీ బిడ్డ మాత్రం అసామాన్యురాలే, అసామాన్యురాలు. ఈ సూర్యకిరణాల వెనక కూడా చీకటి ఉందట. ఈ విశ్వం మొత్తంలో కూడా తెలిసింది అని మనం అనుకుంటాం కానీ తెలియంతన మనలో ఎంతో ఉంటుంది. దీనికి జ్ఞానవంతురాలు అవుతుందని ఆయన ఆశీర్వదించాడు నన్ను. అలాగ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా అలా అనుభవాల ద్వారా వచ్చింది నాన్న. అది భగవత్ కృపగా భావిస్తాను. ఈ నాలెడ్జ్ని సమాజానికి పంచడానికి ఉపయోగించడాన్ని నిర్ణయించుకున్నాను. అందరు నాకు ఇప్పుడు ఫోన్లు చేస్తారు, ఈ ట్యూబ్ చూసినాం ఆ ట్యూబ్ చూసామమ్మ, మాకు ఈ రోగం ఉంది, మేము మీ అపాయింట్మెంట్. నాకు అపాయింట్మెంట్లు డాక్టర్లు ఇంకోటి లేదే బాబు, నాకేం పిఏలు లేరు ఏం లేరు, ఫ్రీ సర్వీస్. నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను అంతేగాని ఎప్పుడు డబ్బు సంపాదించాలని ధోరణితో నేను చేయలేదమ్మా. అందరికీ ఏదో నాకు తోచిన సలహాలు సంప్రదింపులు చేస్తూ ఉంటాను అంతే తప్ప ఒక పిఎన్ పెట్టుకొని ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తే డబ్బులు తీసుకోవడం నాకు తెలియదు కూడా. అందరిని మనసారా ప్రేమిస్తానన్న. ఎంతటి కష్టాలు ఉన్న వాళ్ళని కూడా ఈ 45 ఏళ్ల నుంచి అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగే శక్తిని భగవంతుడిచ్చాడు. సంతోషం అమ్మ, చాలా సంతోషంగా ఉంది నాకు మీతో మాట్లాడుతుంటే. అయితే ఇప్పుడు మీరు అదంతా చెప్పిన తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది భగవంతుడితో మాట్లాడుతున్నామని, భగవంతుడు మాకు కనిపిస్తున్నాడని చెప్తున్నారు. నిజంగా భగవంతుడిని కూడా చూడడం సాధ్యపడుతుందా? ఆయనతో మాట్లాడడం సాధ్యపడుతుందా? 100%. ఎలా అంటే విను, దేవుడు అనే ఒక రూపాన్ని మన పెద్దలు మనకు ఇచ్చారు. అది ఉట్టుట్టిగా వాళ్ళు ఇవ్వలేదు. ట్రయాంగిల్ షేప్లో ఉండేవి, దీర్ఘచతురస్ర ఆకారంలో శ్రీ లక్ష్మీనారాయణుడు ఉంటాడు ఏమ్మా. చతురస్ర ఆకారంలో ట్రయాంగిల్ షేప్లో వినాయకుడు, సరస్వతి, లక్ష్మి ఉంటారు ఏమ్మా. అవి కూడా వాళ్ళు చాలా ఆలోచించి పెట్టినటువంటి అంశాలు అక్కడ. అంత ఈజీగా దేవుడి రూపాలను వాళ్ళు శివుడిలో అర్ధచంద్రాకారం, అమ్మవారిలో అర్ధచంద్రాకారం, మనను అర్ధనారీశ్వరుడు అంటారు కదా. కాబట్టి ఒక రూపం అనేదాన్ని భగవద్గీతలో ఒకటే మాట చెప్పాడు మీకు. ఏమని చెప్పాడంటే, నాకు కర్మలు అంటావు, మీరు నన్ను రాఘవేంద్ర అంటే రాఘవేంద్ర స్వామి రూపంలో కనిపిస్తాను, కృష్ణ అంటే కృష్ణుడి రూపంలో కనిపిస్తాను, రామ అంటే రామ అని. మీకు ఏ గురువు నచ్చితే లేదు, ఒక చెట్టును చూసి రావి చెట్టులోనే దేవుడు ఉన్నాడు అనుకుంటే చెట్టులో కూడా కనిపిస్తాను. ప్రహ్లాదుడిది కూడా అదే కదా, స్తంభంలో కూడా కనిపిస్తాడంటే స్తంభంలో కూడా కనిపిస్తాడు. ఇప్పుడు ఊర్లలో మనకు మహబూబ్ నగర్ ఆ ఏరియాలో పూనకం వస్తుంది తెలుసా. ఆ అమ్మవారు వచ్చి నాకు దేవుడు వచ్చిండు నా ఒంటి ఊహు, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో అలా జరుగుతుంది, నాకు దేవుడు వస్తాడని ఊర్లలో అందరూ మాట్లాడుకుంటుంటారు. ఆ భావాలు వాళ్ళల్లో నిలిచిపోయి ఉంటాయి. నిలిచిపోయి ఉండి ఆ మంత్రము ఆ మ్యూజిక్ రాగానే ఆటోమేటిక్గా వాళ్ళు అలా యాక్ట్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బాడీ అలా రియాక్ట్ అవుతుంది. వాస్తవం కాదు అది, అదొక హిప్నాటిజం లాంటిది. మన మనసు ఇప్పుడు ఈత కొట్టడము తర్వాత మనకు 3 మైండ్లు ఉన్నాయి, కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్. కాన్షియస్నెస్తో మనం ఇవన్నీ పనులు చేస్తున్నాం. సబ్ కాన్షియస్ మైండ్ అంటూ ఒకటి ఉంది, అది ఈత చేయడము, డ్రైవింగ్ చేయడం. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ పోతారు. అవునా, వాళ్ళకేం తెలియదు కానీ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఏది మంచి ఏది చెడు, ఏ ఎట్లా వస్తే ఎట్లా తిరుగుతూ పోతుంది. అది సబ్ కాన్షియస్ మైండ్. అంటే నీకు ఇంకా ఈజీగా ఉదాహరణ చెప్తాను. రాత్రి మనమంతా పడుకొని ఉంటాం, పడుకోగానే ఆ రోజు జరిగిన విషయాలన్నీ చిన్న స్క్రీన్ లాగా టీవీ కళ్ళు మూసుకొని పడుకుంటాం. కానీ స్క్రీన్ మీద అవన్నీ ఆ రోజు వాళ్ళు మనం తిట్టారు, వీళ్ళు మనం చేశారు, ఆ ఉద్యోగానికి వెళ్ళి వచ్చాం, వాళ్ళు ఈ మాట అన్నారు, మనం ఈ మాట అన్నాము, అన్నీ తిరుగుతూ 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 పోతుంది. దానికి సబ్ కాన్షియస్ మైండ్ అంటారనమాట. ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏం చేస్తుందంటే ఫీలింగ్ ఇస్తే కనుక, ఇప్పుడు అట్రాక్షన్ ఆఫ్ లా అని చెప్తున్నారు కదా, ఆ సబ్ కాన్షియస్ మైండ్ను మోల్డ్ చేసుకుంటే నువ్వు ఏది కావాలంటే అది జరుగుతుంది. ఇప్పుడు దేవుడు కనిపించాడు అని అనుకుంటారు కదా కొంతమంది, కృష్ణుడి రూపంలో కూర్చుంటారు, బాబా కనిపించాడు నాకుంటారు. ఎగ్జాక్ట్లీగా బాబాను తలుచుకుంటూ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో బాబా వచ్చినట్టుగా ఫీల్ అవుతుంటారు. ఒక రూపం వాళ్ళ కళ్ళెదురుగా వచ్చినట్టుగా వాళ్ళకు కనిపిస్తుంది, లేదంటే ఒక వ్యక్తే వాళ్ళ కళ్ళెదురుగా వస్తాడు. ఇది 100% జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బయట ఉండేది ఒక ఎనర్జీ, వీళ్ళల్లో ఉండేది ఒక ఎనర్జీ. వీళ్ళకి ఏముందంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్కు ఫీలింగ్ బాగా తెలుసు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో మాట్లాడానని
ఎవరో టీవీలలో చాలా మాట్లాడుతుంటారు, నేను వెంకటేశ్వర స్వామితో ఎగ్జాక్ట్లీ మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఆయననే దేవుడు అనుకున్నారు, ఆయననే సర్వస్వం అనుకున్నారు. కాబట్టి వాళ్ళు వెంకటేశ్వర స్వామితో మాట్లాడతారు, తర్వాత ఇంకొకళ్ళు కృష్ణుడితో మాట్లాడతాడు, హరే రామ హరే కృష్ణ వాళ్ళు కృష్ణుడితో మాట్లాడతారు. ఎందుకంటే 24 గంటలు వాళ్ళ భజన చేయడం కృష్ణ 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 అనుకుంటుంటారు. కొంతమంది రామ 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 అనుకుంటుంటారు. రాముడు కూడా వాళ్ళకు సహాయం చేస్తాడు, రామా నీవే ఉన్నావు అని. ఏదైతే కొన్ని బీజాక్షరాలు దేవుళ్ళు ఉన్నారో ఏ రూపంలో మనం ఆలోచించుకుంటే ఆ రూపంలో మనకు కనిపిస్తాడు. ప్రేమ రూపంలో చూస్తే ప్రేమనే విశ్వమంతా కనిపిస్తుంది. అదంతా ఒక ఫీలింగ్ నాన్న. దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఏంది ఒక ఫీలింగ్, దేవుడు అంటే ఏంది ఒక ఎనర్జీ, దేవుడు అంటే ఏంది 100% ఉన్న ఎలక్ట్రిసిటీ ఎనర్జీ. ఏంటి, సెల్ ఫోన్ ఉంది నాన్న నీ దగ్గర, సెల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టాలి. అవును ఏమ్మా, నీ చెప్పాను కదా ఇక్కడ ఒక చిన్న చిప్ ఉంది. ఆ చిప్లో ఏమవుతుంది, నువ్వు సెల్ ఫోన్ మార్చినాక మీరు ఏమంటారు, 30% పాత ఉంటాయి మేడం దాంట్లో, మొత్తం డిలీట్ అయిపోతాయని. అట్లా మీ పూర్వజన్మ సంస్కారాలు కొన్ని 30% ఉంటాయి దాంట్లో, ఆ చిప్లో క్యారీ అవుతాయి. ఇంకో 30% ఏమవుతాయి, నీవు ఏ కుటుంబంలో, వైశ్య కుటుంబంలోనా ఇంకో కుటుంబంలో పుట్టినా ఆ జీన్స్ వస్తాయి. ఏ కుటుంబంలో పుట్టిన జీన్స్ పూర్వీకులు. అబ్బా నీ కళ్ళు చూస్తే అచ్చువి తాతలాగున్నావే, అచ్చువాడు తినకుండా మొండి చేస్తున్నా ఎవరిట్లా చేస్తున్నావే అని అంటారు కదా. అంటే జీన్స్ వచ్చాయి 30%. ఇంకో 30% మనం పెరిగిన ఎన్విరాన్మెంట్లో ఏర్పరిచిన మూఢనమ్మకాలు, విశ్వాసాలు, మనం పెంచిన పెద్దలు కింద పడతావే మీద పడతావే ఆడ దయ్యం ఉంది ఇలా పెంచినప్పుడు కొన్ని భయాలను ఏర్పాటు చేస్తారు. వాళ్ళే జీవితంలో ఓడిపోతూ ఉంటారు. కాబట్టి మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి అదే ఒక విషయంలో నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావంటే ఈ 3 నీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సెల్ ఫోన్ డిలీట్ అవుతుందని నేను చెప్తున్నాను. ఎట్లా ఛార్జింగ్ చేసుకోవాలని అంటున్నాను. సెల్ ఫోన్లో చిన్న పిన్స్ వేరే ఉంటాయి, ఒకటి చిన్న స్లిప్ ఉంటుంది. కొంతదానికి ఇది నాకు ఛార్జింగ్ కాదు కొంచెం పెద్దగా ఉండాలి, ఛార్జింగ్ ఇది వేరే తీసుకురా అంటాము. అట్లా ఎనర్జీ పాయింట్లు మాత్రం వేరే ఉంటాయి, పిన్స్. ఎలక్ట్రిసిటీ పిన్ ఒకటే, దేవుడు విశ్వం అంతా ఒక్కటే. మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం అనేది మన చేతిలో ఆధారపడి ఉంది. ఆ విశ్వం అనే దాన్ని నువ్వు ఏ రూపంలో మార్చుకుంటే ఆ రూపంలో, నువ్వు ఫీలింగ్తో ఇస్తే ఒకటి. కొంతమంది భయాలతో ఉంటారు, మన పుష్కరాలలో చనిపోయారు, ఇంతమందిలో పోతాము ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది అనుకుంటూ పోతారు. ఆ సేమ్ అవే నెగిటివ్ వేవ్స్ తిరుగుతూ పోతుంటుంది, ఎనర్జీ లెవెల్స్ విశ్వం ఉంది. ఆ ఎనర్జీ నెగిటివ్ రాగానే వాళ్ళకి ఆటోమేటిక్గా జరిగిపోతుంది.